ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, స్వామీజీ గారు ఇంకా రాలేదంట, వస్తారని చెప్పారు. సరేలే పద. వీడి స్పీడ్ చూస్తుంటే అహల్యని గుడిలోనే అవమానించేటట్టున్నాడు. గుళ్ళో కాదురా, సిటీ సెంటర్లోనే అవమానిద్దామని ఫిక్స్ అయిపోయాడు. డ్రైవర్, ఇంకా ఎంతసేపు? సారీ మేడం, ఏదో మేజర్ ప్రాబ్లంలా ఉంది, మెకానిక్ తీసుకురావాలి. నాకు టైం లేదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. మీరేమో అనుకోనంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తారా మేడం? అబ్బా, క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వట్లేదు. మేడం, మీరు కారులో కూర్చోండి, నేను ఎవరినన్నా లిఫ్ట్ అడుగుతానుగా. ఏదో ఒకటి చెయ్యి. అలాగే మేడం. ఇంద్రాతో పెళ్ళనుకున్నప్పటి నుంచి ఏ ఒక్కటే సరిగ్గా జరగట్లేదు. మామ్, డాడ్, అహల్య, గౌతమ్ అందరూ ఈ పెళ్లికి అపోజ్ చేస్తున్నారు. ఆఖరికి ఇందిరా దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఈ కారు కూడా ఇప్పుడే ట్రబుల్ ఇచ్చింది. సార్, మా కారు బ్రేక్ డౌన్ అయింది సార్. మా మేడం అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కాస్త మీ కారులో లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ సార్. మేడం, ఒకసారి కారు ఆపారు, మీరు రండి మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్కండి మేడం. మీలాంటి వాళ్ళ వల్ల మగజాతిలో కాస్తైనా మంచితనం, మానవత్వం ఉన్న మగవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఈ పెయింటింగ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతను తన ప్రేమని ఏదో బాధ్యత కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు. నువ్వా? వాట్? ఏయ్, నాకు లిఫ్ట్ అడగడానికి వేరే కార్ దొరకలేదా నీకు? ఎవరిని పడితే వాళ్ళని ఆపి అడుగుతావా? ఎక్స్క్యూజ్ మీ, ఏమంటున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అయినా నన్ను పదే పదే ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను మిమ్మల్ని ఫాలో అవటం ఏంటండి? నా హాస్పిటల్కి వచ్చారు, ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. దీన్నేమంటారు? నేనే మిమ్మల్ని ఫాలో అవటం లేదండి, నా పని మీద నేను వెళ్తున్నాను. అయితే జస్ట్ గో. అరే, నీలాంటి వాడితో నాకు ఎలాంటి సాయం అవసరం లేదు. వాట్ యు మీన్? నేనేం చేశాను? నువ్వేం సెపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మీ మగాళ్ళంతా ఇంతే. నీలాంటి వాడితో కలిసి జర్నీ చేయలేను. నో, అనవసరంగా
నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నన్ను ఎనిమీలాగా చూస్తున్నారు. ఆ రోజు ఆర్ట్ ఎగ్జిబిషన్లో నువ్వేంటో నాకు అర్థమైంది. ఆ రోజు పెయింటింగ్ గురించి నా అభిప్రాయం చెప్పానండి, అందుకే మీరు హర్ట్ అయ్యారా? ఆడవాళ్ళని హర్ట్ చేయడమేగా మీ మగాళ్ళ పని. ఆ, మీరు పక్క మగద్వేషిలా ఉన్నారే. అయినా అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరండి. అవును, కొందరు మగాళ్ళు మంచోళ్ళు, కొందరు వేరుగా ఉంటారు. నువ్వు వాళ్ళ లిస్ట్లో లేవు. నన్ను అలా ఎలా రిజెక్ట్ చేస్తారు? అసలు నా గురించి మీకేం తెలుసు? నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నీ హెల్ప్ కూడా నాకు అక్కర్లేదు. యూ జస్ట్ ప్లీజ్ గో. యా ఓకే, యో విష్. అయ్యో, ఫ్లైట్కి టైం అవుతుంది, ఏ ఒక్క వెహికల్ ఆగట్లేదు. ఇప్పుడెలా? మళ్ళీ వచ్చావేంటి? చూడండి, మీరేదో ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రూట్లో ఏ వెహికల్స్ ఆగేలా లేవు, అందుకే మళ్ళీ వచ్చాను. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు కాదు. మీకు నిజంగా ఎమర్జెన్సీ అయితే కార్ ఎక్కండి, లేదంటే యో విష్. బట్ ఈసారి మళ్ళీ రాను. ఛా, ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ ఇంద్రాన్ని కలవడం కుదరదు. ఇంద్రాన్ని కలవాలి అంటే ఇప్పుడు ఈ కారు ఎక్కేలా తప్పట్లేదు. హలో మేడం, మీ ఫ్లైట్కి టైం అవుతుందో లేదో కానీ మీ వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. లిఫ్ట్ కావాలా వద్దా? సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీ ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, అందుకే సేఫ్టీగా చెప్పాను.